ప్రదీప్ కన్స్ట్రక్షన్ కూరట యథాతిస్తూ కొనసాగించి స్టే ఇస్తుంది. తప్పకుండా బీటీ ఎన్జీఓల దీక్షకు ఏడాది సత్యాగ్రహ దీక్ష చేస్తాం. నిరుద్యోగులు మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడతాం. తక్షణం 20,000 పోస్టులతో పోలీసు ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వాలి. జీపీఓ మెగా డిఎస్పీ గ్రూప్ పోస్టులను వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ఏమైంది? సర్కారు నిరుద్యోగ జేసీ కన్నెర్ర. జిల్లాల నుంచి తరలి వచ్చిన నిరుద్యోగులు ఆందోళన దద్దరిల్లిన ధర్నా చౌకు ఎట్లా ఏం జాబులు ఇవ్వలేకపోతుంది, జీతాలు ఇవ్వలేకపోతుండ్రి, పెన్షన్లు ఇవ్వలేకపోతుంది, ఆరోగ్య బీమా ఇవ్వలేకపోతేవి, రిటైర్మెంట్ ఫండ్స్ రాలేకపోతున్నాయి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతున్నాయి. కానీ మేము అన్ని కోట్లు కేటాయిస్తాం, ఇన్ని కోట్లు కేటాయిస్తాం అంటూ ఉపన్యాసాలు వలుపుతూ ప్రాజెక్టులో ఓపెనింగ్లు చేసుకుంటూ పల్లె వెలుగు బస్సులా గాల్లో బస్సులు తిరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ 14 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. ఎవరి సొమ్ము? ఎందుకు అలా దుర్వినియోగం అవుతా ఉంది? కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి. అసలు సీఎం సీట్కి అసలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి 2 ఓట్లు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం చూపిన సిఈసికి మౌనం ఎందుకు? ప్రజాప్రతినిధి చట్టం ఉల్లంఘనపై సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి. కేసు పెట్టి ఏడాది జైలుకు శిక్ష వేయాలి. మీనాక్షికి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంప కొల్లేరు అయిపోయింది రేవంత్ రెడ్డి గారిది. ఆయన సీఎం పోస్టు ఎమ్మెల్యేగా ఉన్నందుకు వచ్చింది. ఆ ఎమ్మెల్యే స్థానం ఎక్కడిది? కొడంగల్ ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన 2 ఓట్ల సమాచారాన్ని దాచిండు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే. సమాచారం దాచింది ఏది కూడా అనర్హత వేటు వేయాల్సిందే. స్వయాన మొదటి ఓటు 2వ ఓటు ఆయన అప్లై చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది శిక్షించదగ్గ నేరం అవుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారో లేదో టకా పరిగెత్తాయి. 2 నిమిషాలను వాళ్ళు వెబ్సైట్లు మార్చేసుకున్నారు, మ్యాటర్లు మార్చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని వీళ్ళ పార్టీ కార్యకర్తలు చేసేస్తున్నారు. ఏకంగా గాంధీ భవన్లో సోషల్ మీడియా రకరకాల పోస్టులు పెడతా ఉంది. లాస్ట్కి ఒకటి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెడుతున్నారు. అది అసలు అఫీషియల్ రాష్ట్ర ప్రభుత్వాన్నేనా కాదా కూడా తెలియదు. వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ నిజంగా ఇతరులు ఎవరైనా ప్రభుత్వ పార్టీనో విమర్శిస్తేనో తప్పుడు కథనాలు చేస్తే ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చు. కానీ నిజాన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ పేరు మీద అబద్ధాలు చెప్పడం. నేను ప్రవీణ్ గారు చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి రివ్యూలు కానీ వీళ్ళే చేసి చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా, అవునవును నా దగ్గర ఓటు ఉంది మా దగ్గర లేదు అని. కానీ వీళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ ఫైల్స్ వీళ్ళు ఎలా చూసి చెప్తారు అనేది ఇక్కడ డౌట్ వచ్చింది. అంటే చూడకుండా చెప్పారు. ఇదొకటి. ఈ రకంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు సీటుకి అసలు వచ్చినట్టే. ఈ రకంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ గారికి చేసినటువంటి ఏదైతే ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినటువంటి సమాచారాన్ని ఎన్నికలకు అఫిడవిట్లో అయితే ఇచ్చినట్టుగా భావించి ఆమె ఎమ్మెల్సీస్ అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్టుగానే మరి సదరు రేవంత్ రెడ్డి గారి సీఎం పోస్ట్ అయితే పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరి అందరూ చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటారు. కానీ మరి అవుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. రాజకీయ ద్వేషానికే రేవంత్ ప్రాధాన్యత. సిసిఐ పునరుద్ధరణకు కేంద్రం ఓకే. 14 రోజుల్లోనే 12,500 కోట్లు రుణాల సమీకరణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు. తెలంగాణ చరిత్రలో ఇంత భారీ అప్పు ఇదే తొలిసారి. రాష్ట్ర సొంత రాబడి పెంచడంలో సర్కారు వైఫల్యము. నిన్న ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది, చూపిస్తాను. ఒక సామాన్యుడు చెప్తున్నాడు. ఒక సామాన్యుడు తన వాదన వినిపిస్తున్నాడు. అప్పులు అన్నాము. నిన్న చర్చ జరుగుతూ ఉంది కదా, నిన్న చర్చ జరుగుతుంది. అప్పులు చేశారు. మరి ఈయన కేసీఆర్ కన్నా ఎక్కువ చేశాడు అప్పులు. కేసీఆర్ కన్నా చాలా ఎక్కువ చేశాడు. కానీ మరి కేసీఆర్ కూడా అప్పులు చేశాడు. మరి కేసీఆర్ అప్పులు చేస్తే ఏమైంది, రేవంత్ రెడ్డి అప్పులు చేస్తే ఏమైంది అనేది ఈయన ఆయన ఎవరో సోషల్ మీడియా కంపారిటివ్గా మాట్లాడుతున్నాడు. విందాం. ఎందుకంటే ఇది వేరే ఛానల్ కాబట్టి మనం ఇక్కడ వినిపించే ప్రయత్నం చేద్దాం. ఈ గాడులు 4,4.5 లక్షల కోట్లు. సరే, ఆ పదాన్ని అయితే యాక్సెప్ట్ చేయము. ఇప్పుడు ముందు ఏదో అన్నాడు, ఆ పదాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. టెక్నికల్గా మనకు వీలుంటే అది మ్యూట్ చేసే అవకాశం ఉండేది, కానీ ఇక్కడ ప్లేలో చేయలేము. అప్పు చేసి ఏం చేసిరన్నా? కేసీఆర్ అప్పు చేసేమో కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ అప్పు చేసేమో మిషన్ భగీరథ ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసే పెన్షన్లను పెంచిండు,
కేసీఆర్ అప్పు చేసే ఉద్యోగాలు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసేమో ఫ్లైఓవర్లు కట్టిండు, అండర్ పాస్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేసి రోడ్లు వేసిండు, కేసీఆర్ అప్పు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేసే సెక్రటేరియట్ కట్టిండు, కలెక్టరేట్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేసే ఎస్పీ ఆఫీసులను కట్టిండు. వీళ్ళు ఏం చేసిరన్నా? కేసీఆర్ అప్పు జిల్లాలు చేసిండన్నా, కేసీఆర్ అప్పు చేసి మండలాలు చేసిండన్నా, కేసీఆర్ గ్రామ పంచాయతీలు చేసిండన్నా. ఈ నా కొడుకు 4.5 లక్షల కోట్ల అప్పు చేసిండు, కానీ ఒక్క రూపాయి ఏడబోయింది అనేది లెక్కలేదు. ఈ గాడులు 4 లక్షలన్నా. ప్రజానికానికి చిన్న రిక్వెస్ట్, ఈయన మాట్లాడిన అన్పార్లమెంట్ లాంగ్వేజ్కి పద్ధతి కాదు, నేను యాక్సెప్ట్ చేయను. కాకపోతే టెక్నికల్గా మనం ఇప్పటికిప్పుడుగా దాన్ని ఎడిట్ చేసి చూపించలేకపోయాం కాబట్టి ఆ పదాలు తొలిన ఆ విషయాల్లో మనం ఇది లైవ్ కట్ ఏం చేయను, ప్లేలో మాత్రం దాన్ని మ్యూట్ అయిప్ చేసుకుంటాము. ఇకపోతే నిజంగా కూడా 33 జిల్లాలు చేసుకున్నాక సుమారు 10 జిల్లాల నుంచి 33 జిల్లాలంటే ఆల్మోస్ట్ డబల్ చేసుకున్న తర్వాత ప్రతి జిల్లాకు మండల ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులు ఇవన్నీ కావాలబ్బా. భవనాలు కావాలి, హాస్పిటల్స్ కావాలి, జిల్లా స్థాయి హాస్పిటల్ కావాలా వద్దా? మరి ఇన్ని నిర్మించుకొని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చుకుంటూ ఒకవైపు గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మామూలు గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు చేయడం, మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని మున్సిపాలిటీలుగా మార్చి అసలు గుర్తింపు లేని తండాలకు గ్రామ పంచాయతీలు ఇచ్చి అంటే ఎవరికైనా బోర్డు తీసి గ్రామ పంచాయతీ రాసే సరిపోదు సారు. గ్రామ పంచాయతీ బిల్డింగు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎన్నికలు, దానికి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు, సిబ్బందులు, నిధులు, బస్తీ దవాఖానలు, పథకాల గురించి మాట్లాడలే నేను, పంచిన పథకాల గురించి మాట్లాడతలేను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడంలో పెట్టినటువంటి ఖర్చుల గురించి మాట్లాడుతూ ఉన్నా. దవాఖాన, నిమ్స్ దవాఖానాలు, ఇక నీట్ల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, పూడిపోయిన కాల్వలు, నిండిపోయిన చెరువులు కంట్లకు కనిపించలేదా? మనం అన్నం తింటలేమా? మనం కడుపుకు అన్నం తింటున్నాం కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసుకొని తెలుసుకొని తింటున్నాం కదా. ఎట్లా మరి ఒక్కసారిగా మనం వెలితి పడ్డాం కదా చెప్పుడు మాటలు విని. అభివృద్ధి కనిపిస్తూ ఉంది, పెట్టుబడి కనిపిస్తూ ఉంది, దాని రూపాలు కనిపిస్తూ ఉన్నాయి. గదే సచివాలయం, సెక్రటరేట్, నూతన బిల్డింగ్ ఉంది కదా, అంబేద్కర్ భవనం అన్నాం, దాని పేరు పెట్టుకున్నాం. దార్శనికుడి మీద ఏ దార్శనికుడైతే ముందు చూపుతో రాష్ట్రాల ఏర్పాటు ఎంత దుర్మార్గంగా కాకపోతుందో అని చెప్పి వెసులుబాటుగా సెక్షన్లు పెట్టబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకు కృతజ్ఞతగా మనం ఆయన పేరే పెట్టుకున్నాం ఏకంగా పరిపాలనా భవనానికి. ఆ బిల్డింగ్ కట్టడానికి ఖర్చు ఎంత? సేమ్ బిల్డింగ్ కట్టడానికి సేమ్ వయసుగా కట్టినటువంటి బిల్డింగులు ఉన్నాయి. ఇక మన పేరు చెప్పొద్దు, ఢిల్లీలో కట్టిన దానికి, నిన్న ఇంకో పక్క రాష్ట్రంలో కడుతున్న దానికి ఖర్చు ఎంత, వాటి రూపం ఎంత? దుర్మార్గం చూస్తూనే ఉన్నాం. ఆలయాల పేరు మీద దోచుకున్న విధానం, 1000 కోట్లు, రోడ్డు మీద దోషలు. ఇంకా సారు వాళ్ళు చెప్తున్నారు, ఇంకా గాల్లో బస్సులు వస్తాయట, ఎందుకు రోడ్లు వేయబడుతుందని. గాల్లో బస్సులట, ఇక కింద చేసిన సరిపోదు కానీ గాల్లో బస్సులు వస్తాయట. పాపం ఆయన అంటానికి నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకుడు, క్రెడిబిలిటీ నాయకుడు, ఆ తరం నాయకుడితో చూసి ఆయన క్రెడిబిలిటీ ఎంత, ఈ తరం నాయకుడు చెడిపోయింది ఎంత. వాళ్ళ దంటకి చెడిపోయాడు 10వ ఆకాంక్షకు.